వచ్చిన ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని ఈ చిన్నదాని పేరు మిరియాం. చెప్పండి, ఈ చిన్నదాని పేరు ఏం పేరు? మిరియాం. మిరియాం అనే చిన్నది ఏం చేస్తుందో తెలుసా? అక్కడ తమ్ముడు ఉన్నాడు, పెట్టెలో ఉన్నాడు, ఏమైపోతాడో, అటు పోతాడో ఇటు పోతాడో, అది ఎటు కదులుతుందో, నదిలో ఉన్నాడు, కనిపెట్టుకొని ఉంది. ఫరో కుమార్తెకు దొరకగానే ఈ మిరియామే పరిగెత్తుకొని పోయింది. చిన్నది పరిగెత్తుకొని పోయి చెప్తోంది. ఏం చెప్తుందో తెలుసా? ఈ బిడ్డకు పాలిచ్చి పెంచడానికి నేను ఎవరినైనా దాదిని తీసుకొచ్చేదంటే వాళ్ళ అమ్మనే. ఈ చిన్నది ఎలాంటిదో తెలుసా? తన ఇంటి విషయమై బాధ్యత కలిగిన చిన్నది. మా అమ్మ, మా తమ్ముడు, మా అన్నయ్య, ఈ తమ్ముడు నశించిపోకూడదు, మా అమ్మ ఆశ ఏం కాకూడదు, ఆవిరైపోకూడదు, మా అమ్మ ఆశ నెరవేరాలి, నా తమ్ముడు బ్రతకాలి. మిరియాము ఎంతో ఆశతో, ఆ చిన్నదానికి ఎందుకంత ఆశ? వాళ్ళ అమ్మ నేర్పించింది చిన్నప్పటి నుంచి. చిన్నది, ఇప్పుడు ఈ చిన్నది ఉంది కనుక ఈ చిన్నదాని గురించి 5 చిన్నది అని బైబిల్లో రాయబడినవి చూసాం. ఎవరు 5? ఒకటి రోదే అను విశ్వాసం గల చిన్నది. రెండోది రిబ్కా అను చిన్నది, కలంకము లేని చిన్నది. మూడో చిన్నది ఇశ్రాయేలు చిన్నది, దేవుని గురించి ప్రకటించిన చిన్నది, సాక్ష్యం ఇచ్చిన చిన్నది. నాలుగవది అభిషగు అను చిన్నది, పరిచర్య చేసే చిన్నది, ఉపచారం చేసే చిన్నది. ఐదవ చిన్నది మిరియాము అనే చిన్నది, తన ఇంటి వారి సంరక్షణ కొరకై పాటుపడిన చిన్నది. ఇంకా కొంతమంది చిన్నదులు ఉన్నారు బైబిల్లో, వాళ్ళ గురించి చెప్పుకోకపోవడమే మంచిది. వాళ్ళు చేసిన పని ఏందో తెలుసా? ఒక చిన్నది ఏం చేసిందో తెలుసా? వాళ్ళ అమ్మని అడిగి, అమ్మ నువ్వు ఏది చెప్తే అదే. వాళ్ళ అమ్మ ఏమన్నదో తెలుసా? అరే, అక్కడ జైల్లో ఒక ఆయన ఉన్నాడు, ఆయన తలకాయ కావాలని అడుగుపో. ఈ చిన్నది ఎట్లాంటి చిన్నదో తెలుసా? గొప్ప ప్రవక్త అయినటువంటి బాప్తిస్మం ఇచ్చు యోహాను యొక్క తలను కోరిన చిన్నది. అంటే ఆ చిన్నదానికి కనీసం కామన్ సెన్స్ కూడా లేదు. వాళ్ళ అమ్మ అట్లా నేర్పించింది. ఏం చేస్తాం? హేరోదు దగ్గరికి వెళ్ళి యోహాను తలను కోరిన చిన్నది. చదువుతారా? దయచేసి చదవండి. మార్కు సువార్త 6వ అధ్యాయం 28వ వచనం. మార్కు 6:28. పల్లెములో అతని తలపెట్టి తెచ్చి ఆ చిన్నదానికి ఇచ్చాను. ఆ చిన్నది తన తల్లికి. ఎందుకమ్మా ఆయన తల నీకు? ఎందుకు? నీ తప్పుని ఎత్తి చూపించినందుక? ఎందుకు ఆయన తల నీకు? నువ్వు చేసిందేమో తప్పుడు పని, నువ్వు తప్పు చేసావని చెప్పినందుకు జైల్లో పెడితే ఆయన తలనే తెమ్మని చెప్తీవి కదా. ఆ తల్లి చూడు ఎట్లా పెంచుతుంది, పగతో పెంచింది చిన్నదాన్ని. అమ్మ, పిల్లల్ని దయచేసి పగతో ఏం చేయదు, ప్రేమతో నింపాలి పిల్లల హృదయాలు. ఇంకొక చిన్నది ఉంది. ఈ చిన్నది ఎలాంటి చిన్నదో తెలుసా? పేతురును పట్టుకొని, పేతురు చాలా పెద్ద వయసు శిష్యులందరిలో, అట్లాంటి పేతురును పట్టుకొని చిన్నది అంటది, వీడు ఉన్నది గింతంత, పేతురును పట్టుకొని ఏమంటది? వీడు అంటది. ఎంత ధైర్యం ఆ చిన్నదానికి! చదవండి, లూకాసు వార్త 22వ అధ్యాయం 56వ వచనం. లూకాసు వార్త 22:56. అప్పుడు ఒక చిన్నది ఆ మంట వెలుతురులో చూచి వీడును అతనితో, బా, ఇది చిన్నది పేతురు అక్కడ కూర్చోవడం చూసి ఏమంటుంది? వీడు అతనితో ఉన్నోడే. అంటే పిల్లలకు ఏం నేర్పిస్తున్నాం? చిన్న పిల్లలు కదా, వాళ్ళకి గౌరవం ఇవ్వడం నేర్పించాలా వద్దా? ఈ చిన్నదానికి ఏమి నేర్పించినట్లు లేరు. పేతురును పట్టుకొని వీడు అంటోంది. జాగ్రత్త. తల్లిదండ్రులకు చెప్పేది ఏంటంటే, పిల్లలను పెంచాలి, అన్నం పెట్టే పెంచాలి. ఈ అన్నం పెట్టేటప్పుడు ఇంకొకటి కూడా పెట్టాలి. ఏంటో తెలుసా? దేవుని వాక్యం. కొంతమంది తల్లిదండ్రులు ఆ చిన్న పిల్లల్ని ఎట్లా పెంచారో చూసాం. మన ఇంట్లో ఉన్నటువంటి చిన్న బిడ్డను దేవుని బోధలో పెంచాలి, దేవుని శిక్షలో పెంచాలి, పవిత్రమైన వారుగా ఉన్నట్లు పెంచాలి.
మన పిల్లల్ని అట్లా పెంచుతున్నామా? ఇప్పుడు ఈ బిడ్డను కూడా అట్లా పెంచాలి. ఇప్పుడైతే బువ్వ పెడతాంలే, కానీ ఈ బువ్వ కాదు, ఈ బువ్వ కూడా పెట్టాలి. ఏ బువ్వ? దేవుని వాక్యం అనేటువంటి ఆహారం. ఇది అక్షయమైన ఆహారం. ఈ ఆహారంలో పిల్లలు పెరగాలి, వృద్ధి చెందాలి. అటు రీతిలో ఈ చిన్న బిడ్డ కూడా, ప్రశస్త కూడా జ్ఞానములో, వయస్సులో, దేవుని దయలో, మనుషుల దయలో అన్ని విషయంలో వర్ధిల్లునట్లు ప్రభువు సహాయం చేయనుగాక. చెప్పబడిన వాక్యం నిమిత్తమై చిన్న ప్రార్థన చేస్తా. మీరున్న చోటనే అట్లనే మీ చెప్పులు విప్పేసి, సిస్టర్స్ అయితే మీ తల